ఉపాధి అని అంటే ఒక ఎంబాడిమెంట్. అంటే మట్టికి కుండ ఉపాధి. గుర్తుపెట్టుకోండి, మట్టికి ఏ రూపం లేదు, కానీ దాన్ని చక్రంలో పెట్టి నీట్గా ఆ మట్టి ముద్దని అలా చక్రాన్ని తిప్పుతూ ఉంటే అది ఒక రూపం ధరిస్తుంది. దాన్ని జాగ్రత్తగా కుమ్మరి దాన్ని అలాగా పట్టుకుని మెల్లగా అది తయారైన తర్వాత అలా తిప్పుతూ 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 దానికి ఒక మూతి, దానికి పొట్ట, దానికి అడుగు భాగం అన్ని తయారు చేసి దాన్ని చక్రం నుంచి బయటికి తీసి కాలుస్తారు. కాల్చిన తర్వాత అది గట్టిపడుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే దాన్ని ఉపాధి అని అంటున్నాం. మట్టికి కుండ ఉపాధి, బంగారానికి ఆభరణం ఉపాధి. అంటే ఉపాధి అంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, ఉపాధి అంటే నామరూపాలతో కూడుకున్నది. నామరూపము ఉంటే వికారం ఉంటుంది. ఇది మీకు అర్థమైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నామరూపము తగిలితే ఒక వికారం ఉంటుంది, దానికి ఒక గుణం ఉంటుంది, దానికి ఒక క్రియ ఉంటుంది, దానికి ఒక రకమైనటువంటి ఒక పరిచ్ఛిన్నత ఏర్పడుతుంది. ఉదాహరణకు బంగారు బిస్కెట్ ఉందనుకోండి, దానికేం నామరూపాలు లేవు, దానికేం వికారం లేదు, దానికేం గుణం లేదు, దానికి క్రియ లేదు, అలా ఉంటుందంతే లాకర్లో. కానీ దాన్ని మీరు ఒక హారం తయారు చేశారనుకోండి, ఆ హారాన్ని మీరు చేతికి వేసుకోలేరు, ఆ హారాన్ని ముక్కుకు పెట్టుకోలేరు, ఆ హారాన్ని చెవికి పెట్టుకోలేరు. ఆ హారాన్ని ఎక్కడ వేసుకోవాలంటే కంఠంలోనే వేసుకోవాలంతే. అది అందుకనే దాని పేరు కంఠాభరణము అని పేరు. అంటే ఒకసారి నామరూపము పొందితే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పరిచ్ఛిన్నత ఏర్పడుతుంది, ఒక పరిధి ఏర్పడుతుంది. నామరూపం వస్తే, నామరూపం రాలేదనుకోండి అది నిర్వికారంగా ఉంటుంది. నామరూపం వస్తే వికారం, నామరూపం లేకపోతే నిర్వికారం. నామరూపం ఉంటే గుణము, నామరూపం లేకపోతే నిర్గుణము. నామరూపం ఉంటే క్రియ, నామరూపం లేకపోతే నిష్క్రియ. ఇవి మీకు సరిగ్గా ఒక గీత గీసి చెప్పాలి. ఇది మీకు అర్థమైతే చాలా స్పష్టంగా ఉంటుంది. మట్టి ఒక పెద్ద ముద్దగా ఉందనుకోండి, దాంట్లో నీళ్లు పట్టుకురా అంటే మట్టి ముద్దని పట్టుకుని నీళ్లు పట్టుకురాలే. కానీ అదే మట్టిని చక్రం మీదకి ఎక్కించి ఒక కుండగా చేశాడనుకోండి, ఆ కుండని ఇంట్లో నీళ్లు పట్టి పెట్టుకుంటాం, ఒక చిన్న ముంతలో నీళ్లు పట్టుకొస్తాం. అంటే నామరూపం వస్తే దానికి ఒక క్రియ ఉంటుంది, నామరూప రహితమైతే అది నిష్క్రియ. నామరూపం ఉంటే అది ఒక పరిచ్ఛిన్నత ఏర్పడుతుంది, ఒక పరిధి ఏర్పడుతుంది. నామరూప రహితమైతే అపరిచ్ఛిన్నమైనది, పరిధులన్నింటినీ కూడా పగలగొట్టేస్తుంది, పరిధులన్నీ దాటిపోతుంది. నామరూపం ఉంటే వికారం ఉంటుంది, నామరూపం లేకపోతే నిర్వికారం అవుతుంది. కాబట్టి ఇక్కడ శరీరము ఉపాధి, ఇది స్థూల ఉపాధి అని అంటున్నాం. మనస్సు సూక్ష్మ ఉపాధి, బుద్ధి పరమ సూక్ష్మ ఉపాధి. గుర్తుపెట్టుకోండి, చాలా సూక్ష్మం బుద్ధి. అసలు ఎంత సూక్ష్మమైనటువంటిది బుద్ధిని అంటే మనస్సునైనా కనిపెట్టచ్చు, కానీ బుద్ధిని స్పాట్అవుట్ చేయడం ఇంకా చాలా జటిలమైన అంశం. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి మనకు ఉపనిషత్తుల్లో అదే విచారణ చేస్తారు. ఏది జటిలం అనుకుంటున్నామో అవన్నిటిని మనకు ముందు పెట్టి, ఆ ముందు పెట్టినటువంటి అంశాలని మనతోటి సాధన చేయించి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఔపనిషదికమైనటువంటి ఈ అంశాలలో, ఈ కఠోపనిషత్తుల్లో మనకు స్పష్టంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాలు ఏం చెప్తుందనంటే, శరీరానికి ఒక పరిధి ఉంది, మనస్సుకి ఒక పరిధి ఉంది, బుద్ధికి ఇంకొక పరిధి ఉంది. ఇప్పుడు నేను అనేది ఈ ఉపాధిలో నాకు వ్యక్తమవుతుంది కదా, నాకు అనుభూతం అవుతుంది కదా. ఆ నేను అనేది శరీరంతో మమేకమైపోయినప్పుడు శరీరానికి ఉండేటువంటి అవిటితనం అంతా నా మీద వేసుకొని బతుకుతున్నాను. నేను కుంటివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి, నేను చెవిటివాణ్ణి, నేను మూగవాణ్ణి అలా అనుకుంటున్నాను. లేకపోతే నేను మాట్లాడినప్పుడు నా శబ్దము ధ్వని బాగుంటే, ఎంత స్పష్టంగా మాట్లాడగలనండి నేను, ఎంత స్వచ్ఛంగా మాట్లాడగలనండి నేను అంటాను. అంటే ఇదంతా కూడా ఉపాధి ధర్మాలని నా మీద వేసుకుని నేను అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, మంచి స్లిమ్గా ట్రిమ్గా మంచి చక్కగా నాజుగ్గా మంచి స్ట్రాంగ్గా ఉందనుకోండి, దృఢమైనటువంటి వాడినండి నేను దృఢమైన వ్యక్తిని. లేదు శరీరం పొట్ట వచ్చేసి ఊబకాయం వచ్చేసి జబ్బులు వచ్చి ఇలా ఉండి అలా ఉంటే, ఏటోనండి అనారోగ్యం అండి, ఎప్పుడు జబ్బులండి, నాకు ఎప్పుడు నేను జబ్బు మనిషినండి అనుకుంటాను. అంటే మీరు ఇక్కడ బాగా గమనించండి,
నేను అనేటువంటి అంశము శరీరం పట్ల కనుక పడితే, శరీరం మీద పడితే, శరీరంతో మమేకమైనప్పుడు ఆ శరీరం యొక్క పరిధులన్నీ కూడా, దేహానికి సంబంధించిన ప్రతి పరిధి కూడా నా యందే అధ్యారోపమవుతూ ఉంది. ఎలాగా అనంటే బాగా గమనించండి. కుండ చిన్నదనుకోండి, ఇది చిన్న కుండ అంటాం. గమనించండి. కుండ లావుగా ఉందనుకోండి, ఇది లావు కుండ అని అంటాం. కానీ పరోక్షంగా మట్టికి అది తగులుతూనే ఉంటుంది. ఎందుకని మట్టి ఒక రూపం పొందింది కాబట్టి ఆ రూపం పొందినటువంటి మట్టికి దాని యొక్క రూపం యొక్క వికారాలన్నీ పడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఉంగరం చేసామనుకోండి, బంగారంతో, బంగారం బిస్కెట్ ఇస్తే జోబులో పెట్టుకుంటాం, ఉంగరం ఇస్తే వేలికి తొడుగుతాం. ఉంగరాన్ని జోబులో పెట్టుకుని బిస్కెట్ని ఇక్కడ చేతి మీద ఎవరు పెట్టుకోరు, వేలు మీద. కాబట్టి ఉంగరంగా మారిన తర్వాత అది చిన్నది, లావుది, సన్నది, నాజుగ్గా ఉంది, లేకపోతే బాగా దిట్టంగా ఉంది, ఇవన్నీ కూడా ఉంగరానికి తగులుతాయి. ఈ పరిధులన్నీ, ఈ వికారాలు, ఈ రూపాలు, నామరూపాలు. కానీ బంగారానికి లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ ఉపమానంతో మీరు సరిగ్గా చూడగలిగితే, నేను అనేటువంటి వాస్తవిక తత్వం ఏదైతే ఉందో అది శరీరంతో మమేకమైనప్పుడు, శరీరంతో ఒకటైపోయినప్పుడు, ఈ అన్నగతమైనటువంటి శరీరము, మాంసము, రక్తము, ఎముకలు, నజ్జు, అలాగనే లోపల ఉన్నటువంటి కొవ్వు, లోపల ఉన్నటువంటి ఇతరత్ర మన నరాలు, కండరాలు, ఇలాగ ఏవైతే ధాతువులు ఉన్నాయో, లోపల అవయవాలు ఉన్నాయో, గుండె, కాలేయము, ఇలాగ ఏవైతే గ్రంథులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏవేవైతే లోపల ఉన్నాయో, రసాలు, చర్మము, ఇవన్నీ ఏవైతే ఉందో వీటన్నిటితో మనం మమేకమైనప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను అనేటువంటి శుద్ధమైన తత్వం ఏదైతే ఉందో అది ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వికారంతో మమేకమైపోతుంది. బికాస్ నేను ఈ శరీరం అనుకుంటున్నాను కాబట్టి ఈ శారీరకమైనటువంటి వికారాలన్నీ నేనైపోతున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకు అంటే బికాస్ నేను అనేటువంటి అధ్యారోపణ నా పైన జరిగింది. ఇది నేను అనుకుంటున్నాను కాబట్టి, నేను అని అనుకోవడం కాదు, నేను అయిపోయినాను కాబట్టి. మరి ఇప్పుడు నేను కానా అండి? ఇది సాధన చేస్తే మనకు అర్థమవుతుంది, ఇది నేను కాను, ఈ ఉపాధి నేను కాను, ఈ శరీరం నేను కాను. కానీ నాకు అలా అనిపించట్లేదు. అనిపించట్లేదంటే అక్కడ కారణం ఏంటి? అనిపించనటువంటి స్థాయిలో, అనిపించకూడనంత స్థాయిలో, అనిపించనివ్వకుండా ఈ శరీరమే నేను అని అనుకునేలాగా ఏదో జరిగింది లోపల. నాకు శరీరానికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ని గుర్తించనివ్వకుండా ఏదో జరిగింది లోపల. అదేమిటనేది మనం ఆలోచన చేస్తాం, దాని మీద విచారణ చేస్తాం, చేయిస్తుంది ఉపనిషత్తు కూడా. అలాగనే మనస్సులో సద్భావన పుట్టింది, దుర్భావన పుట్టింది అనుకున్నాం. సద్భావన నాది కాదు, దుష్టభావన నాది కాదు. రెండుటికి విలక్షణుడిగా నేను ఉండగలిగితే రెండు నాకు సంబంధం లేకుండా ఉంటుంది. నేను సాక్షి మాత్రంగా ఉండగలను. బాగా గమనించండి. ఇప్పుడు ఒక మాట ఏమంటే, అయితే అలా ఉంటే ఇంకా దుష్టభావనైనా సద్భావనైనా రెండిటికి అతను వేరైపోతే అతను దుష్టభావాలు కూడా చేసుకోవచ్చండి, దుష్టకార్యాలు కూడా చేసుకోవచ్చా అని అడగండి. అతను ఒక సాధకుడిగా ఈ దుష్టత్వానికి, అధర్మానికి, లేకపోతే అనాచారాలకి, అత్యాచారాలకి, వీటన్నిటికీ కూడా ఎదిగిపోతుంటాడు, దూరమైపోతుంటాడు. ఎందుకనంటే మనం చాటలో వేసి చెరిగినప్పుడు ఎలాగైతే పొట్టు, లేకపోతే రాళ్ళు, లేకపోతే ఇంకొకటి ఏవైతే ఉంటుందో బియ్యంతో పాటు అవన్నీ ఎలాగైతే చివరికి వస్తాయి, కడకు వచ్చేస్తాయి, చాటలో బియ్యం అనేది స్వచ్ఛంగా మిగిలిపోతుంది. వాటిని చెరిగేస్తాము. అలాగనే ఒక సాధకుడిగా కూడా తను చాలా స్పష్టమైన వైఖరితో, ఒక సాధకుడు కూడా అంతర్ముఖ ప్రయాణానికి దోహదపడేటువంటి సదాచారాన్ని బాగా అవలంబించే ప్రయత్నం చేస్తాడు. ధర్మ మార్గాన్ని చక్కగా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక ఒకసారి సాధకుడి యొక్క అంతర్ముఖ ప్రయాణంలో ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విభజనలకి టైం లేదు అక్కడ. ఇక తన ప్రయాణం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తన ప్రయాణం మున్ముందుకు అలా సాగుతూనే పోతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రధానమైన అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే,
బుద్ధి, బుద్ధిలో ఉండేటువంటి అజ్ఞానము, బుద్ధిలో ఉండేటువంటి జ్ఞానము, ఇవి రెండూ కూడా వైకల్యాలే. ఈ వైకల్యాల్ని కూడా మనం దాటగలగాలి. దాటడం అంటే ఏంటి? నేను బుద్ధిని కూడా కాను, బుద్ధికి పరిధి ఉంది, జ్ఞానము అజ్ఞానం అనేటువంటి విభజన ఉంది, నాకు అది లేదు, నేను సాక్షి మాత్రుణ్ణి. కాబట్టి ఇక్కడ శరీరం నుండి, శరీర ధర్మాల నుండి, మనస్సు నుండి, మానసిక ధర్మాల నుండి, అలాగనే బుద్ధి నుండి, బుద్ధి ధర్మాల నుండి నేను దాటడానికి ప్రయత్నం చేయడం, ఇది మజిలి. ఈ మజిలీని సరిగ్గా మనం పూర్తి చేయగలిగితేనే తత్వ విచారణకు అర్హులవుతాము. ఈ విచారణ చేయించడానికి ఇక్కడ మనకు మంత్రాలు ఏంటనంటే